హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందైతే మీకు జాబ్ వచ్చింది కదా! ఏం జాబ్ వచ్చిందని అడుగుతున్నారు. ఈ వీడియోలో అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు మనకి ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయండి. మీకు ఎప్పుడు చూపించిన విధంగానే ఇదిగోండి. ఇవైతే చక్కగా మనం డైనింగ్ టేబుల్ మీద ఏది వండుకున్నా దాని మీద సర్వ్ చేసుకుని అలా టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇది బిర్యానీ పాట్ అండి. ఒక బిర్యానీనే కాదు, మనం అయితే కూరలు వండుకోవచ్చు, పులావ్ రైస్ వండుకోవచ్చు. అడుగు మందంగా ఉంటుంది కాబట్టి మనకు అసలు అడుగు అనేది పట్టదు. అంతేకాకుండా ఇప్పుడు మనకైతే ఈ గ్యాస్ సిలిండర్లు కొరత ఉంది కదండి. ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం వండేసుకోవచ్చు, గ్యాసే అక్కర్లేదు. ఈ స్టీల్ అయితే మనకు చాలా విధాలుగా ఉపయోగపడతాయండి. ఒక్కోసారి అమ్మో మా గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఎలాగ అనుకుంటాము. ఇండక్షన్ మీద మనం బిర్యానీ దగ్గర నుంచి పెద్ద పెద్ద చిన్న వంటల దగ్గర నుంచి పెద్ద వంటలు కూడా చేసుకోవచ్చు. దానికి ముఖ్యంగా ఏ పాత్ర మన దగ్గర ఉన్నదనేది చూసుకోవాలండి. ఇండస్ వ్యాలీలో తీసుకుంటే మనకు చాలా ఇది హెల్ప్ అవుతుందన్నమాట. ఇదిగోండి, దాసరి 12 అనే కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా సరే ఇలా ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయండి. మనం మామూలుగా నాన్ స్టిక్ వాడతామండి, దానికి బదులు ఈ ఐరన్ తీసుకున్నామంటే ఐరన్ కడాయిలే కానీ ఇలాంటివి అయితే ఫ్రైలకండి చాలా ఆయిల్ తక్కువ పట్టుద్ది. అది ఏ విధమైన కోటింగ్లు ఉండవు కాబట్టి చాలా మంచిది మనకి. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఒకటి ఇలా తీసుకున్నారనుకోండి, ఐరన్ది వాడగా 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 మనకేంటంటే అందులో ఉన్న ఇదంతా ఒక్కసారి 2 సార్లకే నేనైతే అది నీట్గా క్లీన్ చేసేస్తాను, చక్కగా పోతుంది. ఫ్రైల దగ్గర నుంచి ఏవన్నా అండి, ఆయిల్ తక్కువ పడుతుంది, మనకైతే చాలా హెల్త్కి కూడా మంచిదనమాట ఐరన్ వాటిల్లో వండుకోవడం. మీరు చాలామంది ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్తే మనకైతే ఐరన్ కావాలంటే ఐరన్, లేకపోతే స్టీల్వి కావాలంటే స్టీల్వి ఇలా మనమైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వాళ్ళు ఇండస్ వ్యాలీ వాళ్ళు పెట్టి 10th ఇయర్ సేల్ కూడా జరుగుతుందండి. ఈ సేల్లో మనకైతే మంచి ప్రైజ్ కూడా ఈ పాత్రలు అయితే వచ్చేస్తాయి. మీరు తప్పకుండా ఈ 10th ఇయర్ యానివర్సరీ సేల్లో మీరు కూడా ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయండి. చక్కగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. మనం కొంచెం హెల్తీగా తినాలి అంటే ఎలా వండుకోవాలనుకుంటే ఎప్పుడు అన్నం కూరలు అలాగే కాకుండా ఇదిగోండి, ఫ్రెష్గా ఉన్న పాలకూరను అయితే నేను తీసుకున్నాను. ఇదైతే మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పాలకూరను నీట్గా కడిగేసిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాల పాటు ఇలా బాయిల్ చేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, నేను ఇందులో కారం వేయనండి, దానికి బదులు కారానికి బదులు పచ్చిమిర్చి వేస్తాను. ఇదంతా మెత్తగా పేస్ట్గా చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 ఇలాచీలు, ఒక బిర్యానీ అలా వేసేసుకుని ఈ పేస్ట్ వేసేసామంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకైతే చక్కగా ఫ్రై అవుతుంది. అసలు చాలా బాగుంటుందండి. ఈ మధ్య నేను ఎప్పుడు ఇలా వస్తున్నా సరే ఇలా బాక్సులో పెట్టుకొని అయితే ప్యాక్ చేసుకొని వచ్చేస్తున్నాను. మనకైతే పాలకూరలో కూడా మంచి కాల్షియం ఉంటుంది. కొంత ఏజ్ మనకు పెరిగేసరికి ఏంటంటే కాళ్ళ నొప్పులు వస్తే కాల్షియం తగ్గుతుంది. అలాంటప్పుడు ఇలా పన్నీర్ అని పాలకూర అని ఇలా కూడా ఎప్పుడు పాలకూర పప్పు ఇలాగే కాకుండా ఇలా ట్రై చేయండి. మనకేమో ఒక మంచి స్పెషల్ వెరైటీ ఐటెంలా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఉంటే అవి కూడా వేస్తున్నానండి. మనం మూత పెట్టేసి కాసేపు ఉంచామంటే దగ్గరగా అయిపోతుంది. మామూలు రైస్ అయినా బాస్మతి రైస్ అయినా ఎప్పుడు బిర్యానీలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఫ్యామిలీ అందరికి నచ్చుతుంది. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు వచ్చినా సరే ఇలా వేడివేడిగా పెట్టామంట అబ్బా ఎంత బాగుంది అంటారు. ఇలా ఇండస్ వ్యాలీలో అయితే మనం చక్కగా బిర్యానీలే కాకుండా ఇలాంటి పాలకూర రైసే కానీ లేకపోతే పులావ్ రైస్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అవి అయితే నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈరోజు. ఇంకా నేనైతే ఒక రెడ్ క్యాప్సికము, ఇలా పన్నీరు ఇవన్నీ తీసుకుని ఇలా రెడీగా పెట్టుకుంటున్నానండి. మనం ఆఫీస్కి వెళ్ళినా ఏదైనా జాబ్కి వెళ్ళినా మనం ఎంత ఎంత హడావిడి బిజీ లైఫ్లో ఉన్నా సరే మన హెల్త్ని తప్పకుండా చూసుకోవాలి. అలా అని కొంచెం చాలా ఈజీగా తొందరగా అయిపోయి చేసుకున్నాం అనుకోండి, మన హెల్త్ బాగుంటుంది, మనకు తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. నేనే ఒక ఎల్లో క్యాప్సికము, ఒక రెడ్ క్యాప్సికమ్, కొన్ని పన్నీరు, అభికైతే జిమ్కి వెళ్తాడు కదా వాడికి చేస్తాను. వాడితో పాటు ఇంకా ఫ్యామిలీ అందరికి మాకు కూడా ఇలా మా అందరికీ చేసేస్తున్నాను. ఎప్పుడు అన్నం కూరలే కాకుండా ఇదేంటంటే మనకు ఒక మంచి ప్రోటీన్ అందుతుంది, మనకి ఒక స్పెషల్గా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది నాకైతే. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడే కాదు మనం కూడా ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. నేనైతే ఇది ఐరన్ కడాయిలో పెట్టి ఇందులో అయితే స్టీమ్ చేస్తున్నానండి. ఇలా ఈ వేడితో మనకి వాటిల్లో ఉన్న నీటితోనే మగ్గిపోతాయి. ఆయిల్ కానీ మసాలాలు కానీ ఏం అక్కర్లేదు. నేను లాస్ట్లో అయితే కొంచెం మిరియాల పొడి జల్లుతాను,
కొద్దిగా కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎందుకండి పచ్చళ్ళు ఇవన్నీ తిని బీపీలు పెరుగుతున్నాయి. సాల్ట్ మానేసామంటే బీపీ కూడా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా! ఇందులో బ్రోకలీ ఉంది, రెడ్ క్యాప్సికమ్ ఉంది, యెల్లో క్యాప్సికమ్ ఉంది. అన్ని రకాలు ఇలా వేశానండి. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్‌లో అయితే పన్నీర్ ముక్కలను కూడా నేను ఇలా ఫ్రై చేసి వేస్తాను. ఇవన్నీ చేసేసినాక మనం చక్కగా ఇలా ఒక బౌల్‌లో పెట్టుకొని ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా, ఇలా సర్వ్ చేసుకున్నా కూడా మనకైతే దాని మీద మూత కూడా కరెక్ట్‌గా ఉంది కాబట్టి నేనైతే ఒక్కోసారి ఆ బౌల్‌నే ఇలా బ్యాగ్‌లో పెట్టుకొని కూడా తెచ్చేస్తాను. మన దగ్గర దాసరి డిజైన్ ఇది బ్యాగ్ ఉంటుంది కదండీ! ఆ బ్యాగ్‌లో పెట్టుకొని అయితే వచ్చేస్తాను. ఇదిగోండి ఇలా అయితే చక్కగా పాలకూరతో రైస్ చేసేసాను. వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా నెయ్యి వేసి ఇలా స్టీమ్ చేశాను. ఇలా ఈరోజైతే క్యారెట్ ఇందులో వేసాను కాబట్టి కీరా ముక్కలు కట్ చేశాను. కొన్ని అయితే ఇవైతే అభి అయితే జ్యూసుల్లో వేసుకుంటాడనమాట. బ్లాక్ గ్రేప్సా కాదండి, వీటిని ఏదో అంటారు. ఇంకా మన వాళ్ళే కదా, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామందండి. మీకేం జాబ్ వచ్చింది? రోజు మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో ఒక్కోసారి అయితే చాలా టైం అవుతుంది. ఏం జాబ్ చేస్తున్నారు? ఏ కంపెనీలో చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? అని అడుగుతున్నారు కదా! వయసుకి, జాబ్‌కి సంబంధం లేదండి. మన ఫ్యామిలీని చక్కగా మనం ముందుకు తీసుకెళ్ళాలంటే మనం కూడా ఏదో ఒకటి ఎంచుకోవాలి. మనం కూడా ఒక మంచి జాబ్ చూసుకోవాలి. ఈ వయసులో జాబ్ చేయాలి, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని ఏం కాదు. మనకు ఓపికున్నంత వరకు మన పనులతో పాటు మన కుటుంబాన్ని కూడా మనం చూసుకుంటే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆడవాళ్ళు ఎవ్వరైనా సరే మేము ఎక్కువ చదువుకోలేదు లేదా బయటికెళ్ళి చేయలేము అని అసలు ఎవ్వరు అనుకోకండి. మన మన వెనకాల మన ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు. అమ్మో! మనం ఆడవాళ్ళం బయటికి వెళ్ళకూడదు అలా ఇలా ఏం లేదు ఈ రోజుల్లో. మనకి ఏదైతే వచ్చో, మనకి ఏదైతే నచ్చిందో, ప్యాషన్ అంటారు కదా! నాకు కూడా ఇది చాలా ఇష్టం అండి. ఇదిగోండి మా ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను. మీకు కూడా ఆఫీస్ చూపిస్తాను రండి. మీ అందరికి చాలామందికైతే తెలుసు. ఇదిగోండి ఇదే నా జాబ్ అండి. ప్రతిరోజు ఇప్పుడైతే అస్సలు ఖాళీ లేదనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఒక్కోసారి ఓటీ అవర్స్ అవి చేయించినప్పుడు నేను ఎప్పుడో తొందరగా 6:30కే వచ్చేస్తాను. వీళ్ళైతే 7కి వస్తారు. ఒక అరగంట నాకైతే ఇటు టైం పట్టుద్ది రావడానికి. ఈ వీడియోలు కూడా చేయట్లేదు ఎందుకండి అంటున్నారు. ఒక్కోసారి నేను వండుకునేవి కూడానండి. ఏది మనకి ఏ జాబ్ ఉన్న ఏదైనా సరే నేను హెల్తీగా కుక్ చేసుకునే వస్తాను. బయట అనేది చాలా తక్కువనమాట. ఇప్పుడు ఇంకా కుదరదు అన్నప్పుడు బ్యాగులు కూడా అయిపోతే ఇంక ఈ మధ్య బ్యాగులు కూడా కొన్ని ఆర్డర్ ఇచ్చామన్నమాట. అవి కూడా ఈరోజే వచ్చింది. మీ అందరి ఆశీస్సులు, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కొంతమంది ఆడపిల్లలైతే మాకు జాబ్ రాలేదు, ఇంకా మా కాళ్ళ మీద మేము నిలబడలేకపోతున్నాం, మంచి మంచి చదువులు చదువుకొని కూడా అలా ఒక్కొక్కళ్ళైతే ముందు అడుగు వేయలేకపోతున్నారు. ఆడపిల్లలైనా సరే, పెద్దవాళ్ళ అమ్మలైనా సరే ఒక అడుగు ముందుకు వెయ్యండి. ఏం పర్వాలేదు, మనకేం భయం లేదు. మనం మన కష్టంతోనే మనం ముందుకెళ్తున్నాము. నాకు జాబ్ రావడమే కదండి, నాతో పాటు నేను 7గురికి జాబ్ ఇచ్చాను. అది చాలా గర్వంగా చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఈరోజైతే మా మా దగ్గర చేసే టీముకి కూడా నేనైతే ఈ పనసకాయ తొనలు, జామకాయలు, ఈ చీమ చింతకాయలు చాలామందికి తెలుసు. ఇదిగోండి ఆ చీమ చింతకాయలు అంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ తీసి బ్రేక్ఫాస్ట్ కింద ఇదిగోండి, అంటే షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు, పనస తొనలు తినకూడదు అంటారు. నేను చిన్న మొక్క ఏదో తింటాను. ఇలా జామకాయలు కానీ ఇలా అన్నీ ఆ రోజు అయితే ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఏది తెచ్చుకుంటే అదైతే వీళ్ళకి కూడా ఇస్తాను నాతో పాటు. నేను ఒక్కదాన్నే తినలేను ఎప్పుడు. ఇదిగోండి ఒక పెళ్లి కూతురికి అయితే అర్జెంటుగా అనమాట ఇలా ఒక బ్రైడల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. తనేమో ఆంటీ నాకు అస్సలు టైం లేదు, ఇలా నాకు ఇలా శారీస్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా నాకు బాక్స్ ఫోల్డింగ్ చేసి పంపించండి అంటే, మన దగ్గర రమ్య మా పాపకు చేస్తుంది కదండి, తనైతే ఇలా శారీస్ ఫోల్డింగ్ కూడా చాలా నీట్గా చేసిద్ది. ఒక్కోసారి టైం ఉండదండి, అనుకోకుండా ఇలా పెళ్ళిళ్ళు కుదిరి ఇలా అన్ని మేకప్లకి ఎన్ని మాట్లాడుకోవాలంటే ఒక్కోసారి కష్టం అవుతుంది. ఇలా శారీ రెడీ చేసేసుకుంటే ఏంటంటే నీట్గా రెడీ అని ఇలా వెంటనే కట్టేసుకోవచ్చు. పెళ్లి కూతురులే కానీ, పెళ్లి కూతురుని చేసిన రోజే కానీ, అసలు ఆ రోజే అప్పుడే మనం ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది. తినైతే రమ్య చాలా నీట్గా చేస్తుందండి. తన డీటెయిల్స్ కాంటాక్ట్ కూడా మీకు ఇస్తాను. మా పాప కూడా తినే చేస్తుంది. చాలా సింపుల్గా అనిపిస్తుంది, లైట్ మేకప్ వేస్తుంది అనమాట. మీకు కూడా ఎవరికైనా ఇలా శారీ ఫ్రీ ప్లేటింగు, ఇలా బాక్స్ ఫోల్డింగ్ కావాలంటే అయితే నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి. ఇదిగోండి తనైతే అన్నీ చేసేసి నేనైతే తనది ఇక్కడే అనమాట, మంగళగిరి వాళ్ళది. ఇంకా ఈరోజు అయితే వాళ్ళకి ఇవన్నీ పంపించేద్దామని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నాను. ఒకే వైపు ఏమో బ్లౌజులు రెడీ అవుతున్నాయి,
ఏమంటే చెప్పడం చాలా తేలిక గాని ఇవన్నీ వాళ్ళ డిజైన్స్ గానీ, ఈ పెళ్లి కూతురికి ఏం కుట్టించాలి, మాస్టర్‌లకి ఏమి ఇవ్వాలి, ఇవన్నీ అయితే మనసులో మైండ్‌కి ఎక్కించుకోవాలనమాట. నేను అనుకుంటారు చాలామంది ఏముంది వాళ్ళు మీరేం కాదు కదండీ స్టిచ్చింగ్ చేసేదని. ఈ డ్రాయింగ్ మాస్టర్‌లకి మనమే మెజర్‌మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి డిజైన్ ఎలా కావాలి, ఒక్కొక్కళ్ళకేమో ఆంటీ మీ పాపకి చేయించారు కదా! మీకు నచ్చిందే చేయించేయండి అంటారు. అలా ఒక్కొక్కళ్ళైతే వాళ్ళు ఒక డిజైన్ ఎంచుకొని ఇలాగే చేయమంటారు. కొన్ని ఏమైనా మార్పులు, చేర్పులు చేసి నేనైతే నీట్‌గా, అందంగా ఇలా పెళ్లి కూతుర్లకి రెడీ చేసి అయితే పంపిస్తాను. చాలామందండి ఆంటీ మీరే చేపిచ్చండి, చేపిచ్చండి అంటారు. ఇలా ఇదండి నా జాబ్ అయితే ఇదనమాట. నాకు చాలా ఇష్టం. ఇలా ఇదిగోండి ఈ శారీకి చూసారు కదా! టాజిల్స్ దగ్గర నుంచి అన్నీ దానికి ఏదైతే మ్యాచింగ్ అవుతున్నాయో అవన్నీ టాజిల్స్ వేయించి ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసి బ్లౌజులు కుట్టించి నీట్‌గా కవర్‌లో పెట్టి ఇంకా నాకు కూడా ఇదే సరిపోతుందనమాట. మీకు మీకు చెప్పినట్టు చెప్పడం తేలికే కానీ ఇది చేసేటప్పుడు ఇంటికెళ్ళేసరికి అసలు ఇలా పడుకోంగానే నిద్ర వచ్చేస్తదండి. నాకు కూడా చాలా మంచి వ్యాపకం. ఒకటంటారండి ఏంటి కూలీగానే ఉండు గానీ ఖాళీగా ఉండొద్దని. మనం ఎప్పుడు మన లైఫ్‌లో ఏ పనిలో అయినా సరే మనం బిజీ అయ్యామంటే ఇంక ఏ టెన్షన్‌లు ఏముండవు. మనసులో మనకిదే అనమాట. మనం ఏం చేస్తున్నాం, ఏ వర్క్ చేస్తున్నాం, ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తదండి. సంతోషంగా అనిపిస్తది. దానితో పాటు నాకైతే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇలా కాల్ చేసి మాట్లాడతారు. మీతో మాట్లాడడం నాకు ఇంకా చాలా సంతోషం అండి. ఇంకా వీళ్ళతో మాట్లాడేసరికి మనకున్న బాధలు గానీ, మనకి ఏమన్నా అంతకుముందు జరిగినయి అన్నీ మర్చిపోతామనమాట. మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉండి షుగర్లు, బీపీలు అన్నీ పోతాయి. మీరు కూడా మీకు నచ్చిన ఏదైతే మీకు వచ్చో, ఏదైతే ప్రతిదీ చేయగలమండి. ఏదో ఒకటి చేయండి. లేడీస్ అయితే ఎవ్వరు ఖాళీగా ఉండి వేరే వాళ్ళ మీద అయితే అసలు ఆధారపడవద్దు. మనం గట్టిగా నిలబడి ఇంకో 10 మందికి మనం వర్క్ ఇవ్వొచ్చనమాట. ఈ రోజునైతే ఒక్కళ్ళతో స్టార్ట్ చేసాం. ఈరోజు ఒక 7, 8 టీమ్‌తో అయితే మేమైతే రన్ అవుతున్నాం. మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలామంది మీ కుకింగ్ వీడియోస్ అయితే మేము చూస్తామండి. మాకు చాలా ఇష్టం అంటున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే అవి కూడా మీతో షేర్ చేసుకుంటానండి. మార్నింగే కదా! నేను కూడా చాలా నీట్‌గా చాలా హెల్తీగా అయితే కుక్ చేసుకొని వస్తున్నాను. ఒక్కోసారి వీడియో షూట్ చేయడానికి అవ్వట్లేదు. ఈసారి ఖచ్చితంగా ఏ రోజు ఏ బాక్సులు తెచ్చుకున్నానో మీకు కూడా చూపిస్తే మీకు కూడా చాలామందికి హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఈరోజు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఒక్కొక్కళ్ళు ఎంగేజ్‌మెంట్ వాళ్ళు ఉంటారండి. పెళ్ళిళ్ళు బ్లౌజులు ఉంటాయి. వాళ్ళ పేర్లన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళయన్నీ రెడీ చేసి ఒక పక్కన పెట్టుకుంటే నాకు కూడా పని అయిపోతుంది అనుకుంటాను. నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ శారీకి బ్లౌజ్ కుట్టించుకోవాలని. అస్సలు టైమే ఉండట్లేదు. అసలు నాకు కుట్టించుకుంటాకే టైం ఉండట్లేదు చూడండి. ఎప్పుడైనా మనం చాలా వర్క్‌లో బిజీ ఉంటే మనకు కూడా చాలా బాగా అనిపిస్తది. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను నేను కూడా. ఇదిగోండి ఇదైతే ఒక పెళ్లి కూతురికనమాట. ఇదైతే జరీకోట లెహెంగా సెట్టు. దీనికైతే బ్లౌజ్ కూడా చాలా మంచి మోడల్‌గా రెడీ చేస్తున్నారు. ఇంకా అడుగుతున్నారు, మీరు మగ్గం వర్కులు చేస్తారా? పెళ్ళిళ్ళు బ్లౌజ్ చేస్తారా అని. ప్లెయిన్ బ్లౌజ్ దగ్గర నుంచి మగ్గం వర్క్ బ్లౌజులు, ప్యాటర్న్ బ్లౌజులు, ఇలా పట్టు లెహెంగాలు చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా సరేనండి. ఇలా లెహెంగా సెట్లన్నీ కొంతమందైతే ముందే ఆర్డర్ ఇచ్చి ఇలా చేపిస్తారు. ఇవన్నీ శారీస్‌తోనే రెడీ చేపిస్తాం. ఒక్కొక్కళ్ళైతే ఆంటీ మాకు ఇలా సింపుల్ వర్క్ ఏయండి, హెవీగా వద్దంటారు. ఇదైతే చూడండి ఇలా పావని అని ఒక పాప అనమాట. తనకైతే ఇలా సింపుల్‌గా వేసి ఇచ్చాము. చూడడానికి చాలా బాగుంది. కొన్ని వర్కులు ఎంత తక్కువైనా సరే చూడంగానే ఆ ఫినిషింగ్ అనేదే మనకు తెలిసిపోతుంది. మన దాసరి డిజైన్స్‌లో అయితే ఫిట్టింగే గానీ, ఫినిషింగే గానీ మనకు ఎలా కావాలంటే అలా చేసి అయితే మేము ఇస్తాము. ఈసారి అయితే మన నెంబర్ కూడా ఇచ్చాం కదండీ! మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా, అదీ కాకుండా చాలా రోజుల నుంచి మీకు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొన్ని ఫేక్ పేజీలు అయితే మన వీడియోస్ పెట్టుకొని, నా వీడియోస్ కూడా పెట్టుకుంటే మా చిన్నోడైతే నవ్వాడు అమ్మని ఇది పెట్టుకున్నారని. పెట్టుకున్న వాళ్ళు అయితే కొన్ని నమ్మకండి. మా ఫోన్ నెంబర్‌తో నేనైనా మాట్లాడతాను, మా పాప అయినా మాట్లాడుతది. మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడిన తర్వాత లేదా మెసేజ్ ఓకే అనుకున్నాక మా నెంబర్ మీకు తెలుసు కదా! ఆ నెంబర్‌కి ఓకే అనుకున్న తర్వాత మీరు ఎవరికైనా సరే పేమెంట్ చేయండి. ఎందుకంటే డబ్బులు చాలా కష్టపడితే గానీ మనకు రావు. కొన్ని ఫేక్ పేజీలకు కొంతమంది కట్టేసి మళ్ళీ మాకు మెసేజ్ చేసేస్తున్నారు. కొంతమంది తక్కువ ప్రైస్‌కి మా లెహెంగాలను చూపించి
హోమ్ డెలివరీ అని పెడుతున్నారు. వాళ్ళ పేజ్ ఏంటి, వాళ్ళ నెంబర్ ఏంటి చూసి మీరైతే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని అలాంటివి అయితే అసలు నమ్మొద్దు. ఎందుకంటే చాలామంది మాకు తర్వాత కాల్ చేసి ఆంటీ మీరు అడగండి అంటే, ఇప్పుడు మా పేజ్లో చేస్తే ఒక్క రూపాయి కూడా మేము ఎక్కువ తీసుకోమండి. మాకు వచ్చినా కూడా ఒక పాపకైతే మేము యూఎస్కి అయితే ఇలా ఒక లెహెంగా సెట్ని అయితే రెడీ చేసి పంపించాము. డెలివరీ ఛార్జెస్ మేము చేసాక 400 మాకైతే మిగిలినాయి తన దగ్గర. వెంటనే తనకు మెసేజ్ పెట్టాం, అమ్మ నేను ఇంత మిగిలినాయి, నీ అకౌంట్ నెంబర్ అది పంపించి నీకు రిటర్న్ వేస్తామని. ఎవరి దగ్గర మేమైతే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోము. మీరు ఏ పేజ్ జెన్యూనో ఏ పేజ్ కరెక్టో మీరు చూసుకొని అయితే ఎక్కడైనా సరే మీరు పర్చేస్ చేయండి. కొన్ని ఫేక్ పేజీలు ఉన్నాయి, వాళ్ళు అమౌంట్ వేసేసుకుని నెంబర్ ఆపేస్తారు. అలాంటివి అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఇది అయితే మాది విజయవాడ అండి ఈ షాపు అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్నీ మీకైతే మేము ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడే ఇచ్చాము. మీరు ఒకసారి మాతో మాట్లాడి లేదా మెసేజ్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా సరే మీరైతే పేమెంట్ చేయండి.